హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజైతే మేము యాక్చువల్గా మేము చెన్నైకి వెళ్తున్నాము. సో చూస్తున్న ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి స్టాచ్యూ, వీణ పట్టుకో ఉన్నారు. దాని పక్కనే ఉండేది వచ్చి పూర్ణ కుంభం. చూస్తూ ఉన్నారు కదా, చెన్నైకి ఇప్పుడే బస్సులో వెళ్తూ ఉన్నాము, ఏసీ బస్సులో. చూస్తూ ఉండండి బ్రిడ్జ్. అక్కడ కొంచెం PS4 ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ కొంచెం దూరంలో తాజ్ కనిపిస్తుంది. మీకు సరిగా కనిపించట్లేదేమో తాజ్. వీడియో తీసాను. ఈ తాటి బెల్లం కాఫీ అవి ఉంటాయి కదా, అవి ఉన్నాయి ఇక్కడ. తాజ్ అక్కడ ఉంది. కానీ ఇది వచ్చి తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇది. సో చూస్తూ ఉన్నారు కదా, ఇదే చెన్నైకి వచ్చేసాము ఇప్పుడే. చెన్నై అంటే చెన్నై కాదు, తమిళనాడులోనే పెరియాయపాలెం దగ్గర ఉన్నాము. అందరూ హెల్మెట్స్ పెట్టుకున్నారు ఇక్కడైతే. ఈవెన్ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్స్ పట్టుకున్నారు. ఇది వచ్చి ఇక్కడ గోడ ఉంది కదా, ఇది వచ్చి సెంట్రల్ జైల్ అనమాట. పుయల్ ఈ సెంట్రల్ జైల్ పేరు. చాలా వాటిల్లో మనం చూస్తూ ఉంటాం కదా జైలు. చూడండి, ఇక్కడ ఆగాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడైతే మేము చాలాసేపు పట్టింది వెళ్ళేదానికి. చూసారు కదా, ఇక్కడ గోడలన్నీ ఉన్నాయి, చెట్లతో అంతా ఫుల్గా పెట్టేశారు. ఫస్ట్ టైం నేను ఒక జైల్ని, సెంట్రల్ జైల్ని నా రియల్ లైఫ్లో చూస్తూ ఉన్నాను. పుయల్ ఈ జైల్ పేరు. చూడండి, ఇప్పుడే కదులుతూ ఉంది. చూడండి, కదులుతూ ఉంది బస్సు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది, చూస్తున్నారు కదా. ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. ఇదే ఆ సెంట్రల్ జైలుకి వచ్చి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అలా ఇంకా పెద్దది అక్కడ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా ఉంది ఒక ఎంట్రన్స్. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున చెన్నైలో క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మేమైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మా బీచ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఇవన్నీ ఉంటాయి ఆ బీచ్ దగ్గర. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. అక్కడ బీచ్ ఉంది. అక్కడ ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ గేట్, రెడ్ కార్ ఉంది కదా అక్కడే. సో చూస్తున్నారు కదా, బీచ్ దగ్గరికి వచ్చేసాము. 2004లో సునామీ వచ్చింది కదా, అందుకనే ఈ రాళ్ళన్నీ పెట్టారు. సో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. సో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. సో ఇది కంటిన్యూషన్ అనమాట మేము బీచ్కి వెళ్ళేది. సో చూస్తున్నారు కదా, అలలు ఎంతవరకు వచ్చేస్తున్నాయో. చూడండి, మా తమ్ముడు మీద మట్టేసాను. మా తమ్ముడు నేర్పించడం అంటే నాకు భలే ఇష్టం వస్తుంది. మా తమ్ముడు చూడండి, దాన్ని పట్టుకుంటున్నాడు కొట్టేదానికి. ఇక్కడ నీళ్ళు తోసేస్తున్నాడు. నేను కూర్చున్నాను, అప్పుడు నీళ్ళు ఫుల్గా వచ్చాయి. నేను వెళ్ళి ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాను భయంగా ఉంది. చూస్తున్నాను కదా, ఎలా పడిగిస్తూ మా తమ్ముడు నేర్పించాలంటే నాకు అది ఆనందంగా ఉంటుంది. అదేమో తెలియని ఆనందం. నేను చూడండి, చూసారు కదా అలలు ఎంత స్పీడ్లో వస్తున్నాయి. నేను కూర్చున్నాను, అప్పుడు ఇంత నీళ్ళు వచ్చేసాయి. లోపలికి తీసుకుని వెళ్తుంది. మునిగిపోయాను నేనైతే. సాల్ట్ వాటర్ అంతా తినేసాను నేను. నోట్లో కంటే వెళ్ళింది. మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం చేశాను. నేనైతే ఇప్పుడు మట్టితో ఆడుకుంటూ ఉన్నాను. అక్కడ మట్టి బిల్డింగ్ కడుతున్నాను, ఏదో చేస్తూ ఉన్నాను. బిల్డింగ్ సరిగా రాలేదని చెప్పి ఊరికే అలా చేస్తూ ఉన్నాను. చూడండి, ఓ మళ్ళీ దాని మీద వేస్తూ ఉన్నాను. కోరుకుంటే నేను అంతే చేస్తూ ఉంటాను. మళ్ళీ నీళ్ళు వచ్చి అంతా చెరిపేసింది. చూడండి, నేను ఎలా కూర్చోన్నాను, పుషప్స్ చేస్తూ ఉన్నాను. అందుకు వచ్చింది, ఏదో డాన్సులు చేసుకుంటూ ఉన్నాను. కూర్చోన్నాను మట్టితో ఆడుకుంటా. బోర్ కొడుతూ ఉంది, అందుకే ఆడుకుంటూ ఉన్నాను.
చూడండి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చూడండి ఫ్యాన్స్ లాగా ఆడుస్తూ ఉంటా. మా తమ్ముడు మట్టి ఆడుకుంటున్న షీషల్స్ అన్ని కలెక్ట్ చేశాడు మా తమ్ముడు. కదా అయితే మేము భలే ఆడుకున్నాం ఇక్కడ బీచ్లో. చూడండి మా తమ్ముడు అక్కడ కలెక్ట్ చేసుకొని వచ్చే షీషల్స్ ఇంట్లో ఆడుకుంటూ ఉన్న షీషల్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మా తమ్ముడు బీచ్కి వెళ్తే చాలు షీషల్స్ తీసుకొని వస్తూ ఉంటాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.